మిత్రులారా, గౌతమ్ అదానీ మీద, అదానీ ఎనర్జీ కంపెనీ మీద అమెరికాలో నమోదైన మోసం, లంచగొండితనం కేసు అనుకోని కొత్త విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఇవాళ అదానీ అవినీతి ట్రంప్కు కూడా చుట్టుకుంటోంది. ఇంకెవరెవరికి చుట్టుకోబోతుందో, ఇంకా ఎన్ని పేర్లు బయటపడతాయో తెలియదు. వివరాల్లోకి వెళ్దాం. జూన్ 26న అమెరికన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలస్ గరాఫిస్, యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు, ఆయన గౌతమ్ అదానీ మీద, సాగర్ అదానీ మీద జరిమానాతో కొట్టివేసిన కేసును, వాళ్ళు నేరం చేయకపోయినా జరిమానాతో కేసు ఉపసంహరించుకుంటున్నాము అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును నికోలస్ గరాఫిస్ తిరస్కరించారు. ఆ కేసును కేసు ఎత్తివేయమని ప్రభుత్వము, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అడిగిన కోరికను ఆమోదించడానికి ఆయన నిరాకరించారు. దీనితో మళ్ళీ అనేక విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అసలు మొదలు ఏమిటి కేసు? మనం చాలాసార్లు ఆ కేసు మీద వీడియోలు చేశాం. కానీ అదానీ గ్రూపు, అదానీ ఎనర్జీ అనే కంపెనీ అమెరికాలో తమకు భారతదేశంలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్టు వచ్చింది అని షేర్ హోల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేశారు. వాళ్లకు భారతదేశంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో దక్కిన సోలార్ పవర్ కాంట్రాక్ట్ $250 మిలియన్ అవినీతితో, లంచంతో వచ్చింది అని ఆధారాలు దొరికి, అవినీతి గురించి చెప్పకుండా అమెరికన్ మదుపుదారులను మోసగించింది. అందువల్ల వారి మీద క్రిమినల్ కేసు నడపాలి, సివిల్ కేసు నడపాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ కమిషన్ అమెరికాలో కోర్టుకు వెళ్ళాయి. నవంబర్ 24లో ఆ కోర్టు ఈ నేరం జరిగిన మాట నిజమే అని సమన్స్ పంపించడానికి ప్రయత్నం చేసింది. గౌతమ్ అదానీకి, సాగర్ అదానీకి, వినీత్ జైన్కు, ఆ కంపెనీ బాధ్యులకు సమన్స్ ఇస్తే ఆ సమన్లు తీసుకొని నిందితులకు సమన్లు ఇవ్వవలసిన భారత ప్రభుత్వం అమెరికన్ కోర్టులకు సహకరించలేదు. 14 నెలల పాటు సమన్లు అందలేదు. అంటే భారతదేశంలో గౌతమ్ అదానీ అనే మనిషి దొరుకుటలేదు అని స్వయంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ కోర్టు ముందుకు వెళ్ళి 2026 జనవరిలో 14 నెలలుగా వెతుకుతున్నాము, ఆయన దొరకలేదు, ఆయనకు సమన్లు ఇవ్వలేకపోయాము, కనుక ఏం చేయాలో చెప్పండి అని కోర్టు ముందుకు వెళ్ళి, అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాం. అప్పుడు సహజంగా జరగవలసిన పని ఏమంటే, గౌతమ్ అదానీ మీద, సాగర్ అదానీ మీద, వినీత్ జైన్ మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావాలి, ఇంటర్పోల్కి అప్పచెప్పాలి, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ విమానం ఎక్కినా వెంటనే అరెస్ట్ చేయాలి, అమెరికన్ జైళ్లకు తీసుకుపోవాలి. ఇది పద్ధతి. అందువల్ల జనవరి 26న ఈ సమన్లు ఇవ్వలేకపోయాము, తదుపరి చర్యలు తీసుకోండి అని SEC చెప్పగానే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన వారం రోజుల్లో చాలా పరిణామాలు జరిగిపోయాయి. అదానీలు అప్పటి వరకు 3 వేరు లీగల్ ఫర్మ్స్తో తమ కేసు వాదింపజేసుకుంటున్నారు. వాచ్టెల్, లిప్టన్, రోసెన్ అండ్ కార్డ్స్ అనేది ఒక కంపెనీ, క్విన్ ఎమాన్యుయల్, ఉర్కుహార్ట్ అండ్ సల్లివాన్ అనేది ఒక కంపెనీ, కిర్క్లాండ్ అండ్ ఎల్లిస్ అనేది ఒక కంపెనీ. 3 లీగల్ ఫర్మ్స్, అడ్వకేట్ల కంపెనీలు. ఈ కంపెనీల ద్వారా అప్పటి వరకు 2 సంవత్సరాలుగా కేసు నడుపుతూ ఉన్న వాళ్ళు హఠాత్తుగా ఫిబ్రవరి 3కు ముందు ఒక కొత్త లా ఫర్మ్ను తమ పనికి పెట్టుకున్నారు. పాత 3 లా ఫర్మ్స్ను పక్కన పెట్టేశారు. కొత్త లా ఫర్మ్ పేరు సల్లివాన్ అండ్ క్రామ్వెల్. ఈ సల్లివాన్ అండ్ క్రామ్వెల్ అనే కంపెనీకి అధిపతి రాబర్ట్ జియోఫ్రా జూనియర్ అనే న్యాయవాది. ఈ రాబర్ట్ జియోఫ్రా జూనియర్ అనే న్యాయవాది డొనాల్డ్ ట్రంప్ కూడా న్యాయవాది. డొనాల్డ్ ట్రంప్ మీద గతంలో న్యూయార్క్లో ఒక కోర్టు క్రిమినల్ కన్విక్షన్ శిక్ష వేసింది. సివిల్ ఫ్రాడ్ అని ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద, ఆ క్రిమినల్ కన్విక్షన్ మీద ఆయన కోర్టుకు పోతే కోర్టులో ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది ఈ రాబర్ట్ జియోఫ్రా. కనుక కొత్త మార్పు ఏమంటే, డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదులు ఎవరున్నారో ఆ న్యాయవాదుల దగ్గరికే గౌతమ్ అదానీ కూడా వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి చాలా మార్పులు రావడం ప్రారంభమైంది. అంటే స్వయంగా ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్ కూడా జోక్యం చేసుకున్నాడు అని స్పష్టమవుతుంది. ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 17 వరకు ఈ కొత్త లా ఫర్మ్ కోర్టు ముందర అనేక కాగితాలు పెట్టింది. 500 పేజీల కాగితాలు. ఈ 500 పేజీల వాదనలు, ఫ్యాక్ట్స్ అనబడేవి
ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనబడేవి అనేకం పెట్టారు. అందులో ఈ కేసు ఉపసంహరించుకోవడం మంచిది, ఈ కేసును కోర్టు ముందుకు సాగనివ్వకూడదు, ఈ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదు, ఎక్కడో భారతదేశంలో జరిగిన అవినీతి మీద అమెరికాలో కేసు విచారణ జరపలేము, అమెరికన్ మదుపుదారులను మోసగించారు అని తెలిసినప్పటికీ ఇది అవినీతి భారతదేశంలో జరిగింది కాబట్టి ఈ కేసు చెల్లదు. ఇటువంటి అనేక వాదనలు చేశారు. ఈ వాదనల్లో వాళ్ళే రాసి ఇచ్చిన ప్రకారం ఎక్స్పర్ట్స్, ఎవరు ఎక్స్పర్ట్స్ అంటే పేర్లు చెప్పలేదు కానీ, ఒక హార్వర్డ్ లా స్కూల్ ప్రొఫెసర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్, ఇప్పుడు ఎవరు కేసు వాదిస్తున్నారో, ఎవరు కేసులో వాదిగా ఉన్నారో ఆ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్కు గతంలో మాజీ కమిషనర్గా పనిచేసిన వారు, వాళ్ళైతే సరే అమెరికన్ ఎక్స్పర్ట్స్ అనుకోవచ్చు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. భారతీయ ఎక్స్పర్ట్ల పదవులు రాశారు. ఒకరు మాజీ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండవ వారు భారతదేశంలో కేంద్ర ఎలక్ట్రిక్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది, దాని అధిపతిగా పనిచేసిన వారు. అంటే భారతదేశపు ప్రయోజనాలకు భిన్నంగా భారతదేశంలో జరిగిన ఒక అవినీతి కేసును మూసిపెట్టడానికి ఆధారాలు ఉన్నాయి అని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఒక మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక మాజీ సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీ ఆఫ్ ఇండియా అధినేత. దేశద్రోహుల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంతకన్నా దేశద్రోహం ఉందా? అయితే ఎవరో పేరు రాయలేదు కాబట్టి భారతీయ వెబ్ పత్రిక ది వైర్ ఇప్పుడు సజీవంగా ఉన్న మాజీ ప్రధాన న్యాయమూర్తులు 20 మంది ఉన్నారు అని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఒక్కొక్కళ్ళను కాంటాక్ట్ చేసింది. 7 ప్రధాన న్యాయమూర్తులు జవాబులు ఇచ్చారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ఎం లోడా, జస్టిస్ జిబి పట్టనాయక్, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ పి సదాశివం. ఈ 7 మమ్మల్ని ఏ అమెరికన్ కోర్టు, ఏ అమెరికన్ లీగల్ ఫర్ము సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అడగలేదు. అదానీ కేసులో మేమెప్పుడు ఎవరికి ఏ సూచన ఇవ్వలేదు అని చెప్పారు. ఇంకా 13 మంది జవాబులు రాయలేదు. ఆ 13 మందిలో ఈ దేశద్రోహం చేసిన వాళ్ళు ఎవరో బయటపడవలసింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఇవాళ భారతదేశంలో జరిగిన ఒక అవినీతి మీద అమెరికాలో కేసు వస్తే ఎత్తివేయండి అని సూచన ఇచ్చిన వాళ్ళు ఎవరో బయటపడుతుంది. ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా మరొక వ్యవహారం జరిగింది. సరే, వీళ్ళు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇచ్చిన తర్వాత మేలో ఆ కోర్టు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి ఒప్పుకుంటాను, $18 మిలియన్ జరిమానాగా చెల్లించండి, మీరు నేరం చేశారు అని కూడా మేము అనము, కాబట్టి $18 మిలియన్ చెల్లిస్తే కేసు ఉపసంహరించుకుంటాము అన్నారు. ఆ రోజే మరొక వ్యవహారం కూడా జరిగింది. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ అదానీ మీద ఇరాన్ మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసును అదానీ కంపెనీలు అమెరికాకు ఎగుమతి చేశాయి. ఇది అమెరికన్ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం, ఉల్లంఘించడం అని ఒక కేసు అంతకుముందు నుంచే పెట్టి ఉంది. ఆ కేసు కూడా ఉపసంహరించుకోవడానికి $275 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇట్లా ఉండగా రాబర్ట్ జియుఫ్రా ఎవరైతే అదానికి న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారో ఆయన ఈ కేసు ఉపసంహరించుకుంటే అదానీ గ్రూపు $10 బిలియన్ పెట్టుబడులు అమెరికాలో పెడతానని ఒప్పుకుంది అని SEC అధికారులకు చెప్పాడు అని వార్త న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో సోలార్ ప్రాజెక్టుకు లంచం ఇచ్చిన కేసు పక్కకు పోయింది. అమెరికాలో కేసు ఉపసంహరించుకుంటే లంచం ఇస్తాను అని చెప్పిన కేసు ముందుకొచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో ఆ వార్త వచ్చింది. అదే సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ అనే మరొక సుప్రసిద్ధ వాణిజ్య దినపత్రిక, దాంట్లో మరొక వార్త వచ్చింది. బోరిస్ ఎప్స్టీన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బోరిస్ ఎప్స్టీన్ అనే న్యాయవాది ఎక్కడా కాగితాల మీద కనబడనప్పటికీ ఈ కేసులో సమస్త వ్యవహారాలు వెనుక నుంచి నడిపించింది ఆయనే. ఆయన డొనాల్డ్ ట్రంప్కు
క్లోజెస్ట్ అడ్వైజర్, అతి సన్నిహితమైన సలహాదారు మాత్రమే కాదు, డొనాల్డ్ ట్రంప్కు పర్సనల్ అటార్నీ, ఆయన వ్యక్తిగత న్యాయవాది. ఆయన ఈ కేసులో జోక్యం చేసుకున్నాడు. ఆయన వల్లనే చాలా విషయాలు జరిగాయి. SECని ఒప్పించడం కానీ, కింది కోర్టును ఒప్పించడం కానీ, ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్లు తయారు చేయడం కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ వ్యక్తిగత సలహాదారు జోక్యం ఉంది అని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. అదే సమయంలో బ్లూంబర్గ్ అని వాణిజ్య వార్తా సంస్థ ఉంది. ఈ వాణిజ్య వార్తా సంస్థ మరొక వార్త పంపించింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి పెద్ద కొడుకు, ఆయన ఈ కేసు నడుస్తున్న క్రమంలో అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాదులో గౌతమ్ అదానీతో సమావేశం జరిపాడు అని ఆధారాలతో సహా ప్రకటించింది. అది మాత్రమే కాదు, అమెరికాలో ఫ్లోరిడాలో బీచ్లో ఒక మారా ఆ లోగో అనే ఒక రిసార్ట్ ఉన్నది. చాలా అత్యధిక సంపన్నులు వాడుకునే రిసార్ట్. ఆ రిసార్ట్లో గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ డొనాల్డ్ ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ను గత సంవత్సరం కలిశాడు అని కూడా బ్లూంబర్గ్ రాసింది. అంటే ఒక చోట ప్రారంభమైనది తీగ లాగితే డొంక కదిలినట్టు గౌతమ్ అదానీ కంపెనీలు చేసిన అనేక లావాదేవీలు ఒకటొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు అమెరికన్ అటార్నీ జనరల్కు ఒక ఉత్తరం రాశారు. ఇదంతా చూస్తే కరప్షన్ అండర్ డొనాల్డ్ ట్రంప్ అని కనబడుతుంది. కరప్షన్ ఆఫ్ అదానీ ఎనర్జీ పక్కకు పోయాయి, చాలా చిన్నవి అవి. దానికన్నా పెద్ద వ్యవహారం అమెరికన్ అధ్యక్షుడి కనుసన్నలలో జరిగిన అవినీతి గురించి పరిశోధించండి, దాని మీద విచారణ జరపండి అని ఈ ఇద్దరు డెమోక్రాట్ సెనేటర్లు ఎలిజబెత్ వారెన్, రిచర్డ్ బ్లూమెంథాల్ అటార్నీ జనరల్కు ఉత్తరం రాశారు. $10 బిలియన్ పెట్టుబడి పెడతామంటే ఒక అవినీతి కేసును ఉపసంహరించుకున్నామా? ఇదేనా అమెరికన్ న్యాయ విధానం అని వాళ్ళు ప్రశ్నలు వేశారు. ఇంకా ఎక్కడెక్కడికి పోబోతుందో, ఎవరెవరిని లాగబోతుందో ఈ కేసు తెలియదు ఇప్పటికీ. తాజా వార్తల ప్రకారం సహేంద్ర తక్షకాయ స్వాహ అని తక్షకుడి మీద మాత్రమే కాదు కేసు, ఇంద్రుడి మీద కూడా కేసు అని బయటపడుతుంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.